అంత మూర్ఖుడు దేవుని దర్శనం చూశాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని దర్శనం చూశాడో అతను కళ్ళు పోయినాయి. ఓ గదిలోకి వెళ్ళాడు, ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు అన్నాడు, అననీయ పలానా చోట ఉన్నాడు. అయ్యి బాబా, అదేం పేరయ్యా బాబోయ్, నీ పిల్లలకి ఎన్ని హింసలు కలగజేస్తున్నాడు తెలుసా అన్నాడు. ఏకనిచ్చి నేను వాడుకుంటున్నాను పో అన్నాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు నుంచి నేను వాడుకుంటున్నా పో అన్నాడు. వచ్చాడు, తలుపు కొట్టాడు. ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పౌలా అన్నాడు, నీకు దర్శనంలో కనపడింది దేవుడు నాకు కనపడి నీ దగ్గరికి వెళ్ళమన్నాడు. ఇదిగో నీకు బాప్తిస్మం ఇస్తా, నిన్ను పరిశుద్ధాత్మతో నింపబడేటట్టు నన్ను చేయమని నిన్ను పంపించాడు. దేని స్తోత్రం, హల్లెలూయా అని పౌలు వెళ్ళి అతనిపై చేతులు ఉంచినప్పుడు అతడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. దైవజనుడు ప్రజలను తాకుతున్నప్పుడు ప్రజలు ఆత్మతో నింపబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుకి 3 విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. నెంబర్ 1, దేవుడు మర్చిపోయారా అమ్మా? దేని స్తోత్రం. అయ్యా మీరు ఆగండి, బ్రదర్ చెప్తారు. నెంబర్ 1, హల్లెలూయా. అయ్యా వెరీ గుడ్. పరిశుద్ధాత్మ దేవుడు నీకు కావాలంటే మొట్టమొదట మారు మనసు కావాలి. దేని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండోది ఏం చెప్పానండి? పరిశుద్ధాత్మ నిన్ను రూపాంతరపరుస్తుంది. నెంబర్ 3 ఏం చెప్పానంటే మీకు పరిశుద్ధాత్మని ఎదిరించవద్దు. ఈ 3 మాటలు చెప్పాను. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ప్రభు చిత్తమైతే వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. అన్నిటికన్నా ప్రాముఖ్యమైన సామర్థ్యం ఒకటే, మనము పరిశుద్ధాత్మతో నింపబడట. లేచి నిలబడిన వారు నీ పక్కనున్న వారితో చెప్పి, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలని దేవుడు ఆశిస్తున్నాడని చెప్పండి. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశిస్తున్నాడు నిన్ను. కళ్ళు మూసుకుందాం, 2 చేతుల పైకెత్తి చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు పరిశుద్ధాత్మ లేకుండా ఈ గదిలోంచి నువ్వు వెళ్ళకు. కేవలం ఇది శ్రేష్టమైన సమయం, అతి శ్రేష్టమైన సమయం. ఇది మిస్ అయ్యావు అంటే మళ్ళా నీకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు దొరక్కపోవచ్చు. అందుకే కళ్ళు మూసుకుని చేతుల పైకెత్తి, ప్రభా నువ్వు మాట్లాడావు ఈరోజు, ఆ గొప్ప శక్తి నాకు కావాలి, పరిశుద్ధాత్మ అనే దివ్య వరముతో నన్ను నింపమని కళ్ళు మూసుకుని 2 చేతుల పైకెత్తి చిన్న ప్రార్థన చేయి. ప్రార్థన చేయి. అందరు కళ్ళు మూసుకోండి, ఎవరు దిక్కులు చూడొద్దు, ఎవరి వైపు చూడకండి. కొద్దిసేపు ప్రార్థన చేయి, కొద్ది నిమిషాలు ప్రార్థన చేయి. నా బిడ్డ ప్రార్థన చేయి, కొద్ది నిమిషాలు ప్రార్థన చేయి. ప్రార్థన చేద్దాము. దేవా పరిశుద్ధాత్మ అనే దివ్య వరము నాకు కావాలయ్యా. ఇదిగో ప్రభా, ఆది అపోస్తుల సంఘములో ప్రభా, ఆది నాపై కూడా దిగిరా, నన్ను బలపరచు, నన్ను ప్రభావితం చేయి, నీ శక్తితో నీ బలంతో నన్ను నింపమని చిన్న ప్రార్థన చేయి. నీ జీవితాన్ని మందులుగా మార్చబడుతున్నాడు. ఓ స్వామి, ఈ రోజు నుంచి నీ కుటుంబంలో ఎంతో సంతోషం కూడా ఉంటున్నాం, సమాధానం కూడా ఉంటున్నాం. దేవుని చేతిలో ఒక పాత్రగా దేవుని వాడుకుంటున్నాడు. పేదల్ని పరిశుద్ధాత్మతో నింపబడి వాడుకున్నాడు. నేను అలాగే దేవుడు నిన్ను కూడా వాడుకుంటున్నాడు. పేదలు నడుస్తుంటే రోగులు ఈరోజు నువ్వు నడుస్తున్నావు. అలాంటి కార్యాలు చేయడానికి దేవుడు గొప్ప దివ్యమైన వాళ్ళు దేవుడికి వాళ్ళని ఆశపడుతున్నాడు. పరిశుద్ధాత్మని దివ్య వరం కోసం చేతులు పైకి ప్రార్థన చేయి. ప్రభా, ఆ పరిశుద్ధాత్మ వరము నా జీవితంలో గొప్పని చేస్తున్నా. నీ మనసు మారాలి, నీ మనసు మారాలి. ఆయన శక్తి పొందుకుంటాం, ఆయన బలాన్ని పొందుకుంటాం. ఆయన చేతులు ఒక బలమైన పాత్రగా దేవుడిని నిలబెట్టాలి.